హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల వరకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముఖ్యమైనటువంటి సమాచారము, సంఘటనలు, వార్తలు అన్నీ కూడా ఒక దగ్గర సేకరించి నేను మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. టాప్ మోస్ట్ ఏపీ యొక్క న్యూస్ అండి. ఇవంతా కూడా మీకు ఎగ్జామ్కి ఎంతో ఉపయోగపడతాయి. చక్కగా వీటిని చివరి వరకు చూసి చక్కగా చదువుకోండి, ఓకేనా? అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. మారిన విద్యా పథకాలు, నూతన పేర్లు. అమ్మఒడి, తల్లికి వందనం, విద్యా కానుక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మారింది. గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా ఇది మార్పు చేయటం జరిగింది. సో మీకు విద్యా పథకాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్లు లేదా 2 బిట్లు అనేవి వస్తాయండి. ఎక్కువగా ఫోకస్ పెట్టండి ఈ బిట్ల మీద. మన బడి నాడు నేడు, ఇది మన బడి మన భవిష్యత్తుగా మారింది. స్వేచ్ఛ బాలికా రక్షగా. జగనన్న ఆణిముత్యాలు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాదాలోని లేసు పార్కు భౌగోళిక గుర్తింపు లభించింది. మన దేశంలో యునెస్కో ఇప్పటి వరకు ఎన్ని వారసత్వ కట్టడాలు లేదా స్థలాలను గుర్తించింది అంటే 42 స్థలాలను గుర్తించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వారసత్వ ప్రదేశాలు గుర్తించింది అంటే ఓన్లీ ఒకటే అన్నమాట. అది కూడా తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వరం లేదా రామప్ప ఆలయం. నెక్స్ట్, ప్రధాని మోడీ చేతుల మీదుగా ఢిల్లీలో ఐసీఆర్ వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 109 రకాల నూతన వంగడాలు ఆవిష్కరించారు. వాటిలో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి చెందిన 3 రకాల వంగడాలు ఉన్నాయి. అవి నంద్యాల గ్రామ్ MBEG 1267, 2 లాం పెసర LGG 610, 3 వేరుశెనగ ICAR కోనార్క్ TCGS. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ యొక్క ప్రధాన కార్యాలయం గోవాలో కలదు. అయితే వాటి ప్రాంతీయ కార్యాలయాలు విశాఖ మరియు ముంబైలలో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎస్టీ తెగలు ఎన్ని? 34 ఎస్టీ తెగలు కలవు. మన రాష్ట్రంలో మొత్తం గిరిజన తెగలకు చెందిన ప్రజలు 26.31 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యా ఉద్యోగాల్లో ఉమ్మడిగా ఎంత శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి? 6%. స్త్రీ పురుషుల నిష్పత్తిని పరిశీలిస్తే అత్యధిక వయోధికులైన మహిళలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ 5వ స్థానంలో ఉన్నాయి. వయోధికులైన అంటే ఎక్కువ వయసు కలిగిన మహిళలు. నెక్స్ట్, 60 సంవత్సరాలు నిండిన ప్రతి 1000 మంది పురుషులకు 1119 మంది మహిళలు ఉన్నారు. కేరళ 1వ స్థానంలో కలదు. అక్కడ 1000 మందికి 1126 మంది మహిళలు ఉన్నారు. 1331 మంది మహిళలతో డయ్యూ డామన్ దేశంలోని అగ్రస్థానంలో ఉన్నది. 6 సంవత్సరాల బాలికలను పరిశీలిస్తే ప్రతి 1000 మంది బాలురకు 939 మంది బాలికలు ఉన్నారు. తెలంగాణలో 1000 మందికి 937 బాలికలు కలరు. నేషనల్ జియో సైన్స్ అవార్డును రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 4 తెలుగువారికి అందించారు. వారిలో 1 నరసింహ మంగదొడ్డి, మినరల్ బెనిఫిషియల్ సస్పెండ్ మినరల్ డెవలప్మెంట్కి. 2 బంటు ప్రశాంత్, అప్లైడ్ జియోఫిజిక్స్లో. శ్రీ తిరుమల గుదిమెళ్ళ రఘుకాంత్, ప్రకృతి వైపరీత్యాల అధ్యయనంలో. MS ప్రవీణ్, ఖనిజాల అన్వేషణలో. ఈ 4కి కూడా ఈ అవార్డు వచ్చింది. ప్రపంచ జానపద దినోత్సవం ఆగస్టు 22న నిర్వహిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ జానపద నృత్యాలు అవి ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు చూద్దాము. యక్షగానం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి. వీధి నాటకం తీర ప్రాంతంలో. భామా కలాపం ఉత్తరాంధ్రలో. తప్పెటగుళ్ళు ఉత్తరాంధ్ర. జముకుల పాట కళింగాంధ్ర. గరగ నృత్యం గోదావరి జిల్లాలు. బుర్రకథ పితామహుడు నాజర్. కోలాటం రాయలసీమ. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఇవి మీకు తెలుగు టెక్స్ట్ బుక్లో తెలుగులో కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జట్టి జాము జ్యోతి నృత్యం రాయలసీమలో. ఒగ్గు కథ తెలంగాణలో. ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య. తింసా నృత్యం అరకు. చెంచు కోయ నృత్యం అరకు గిరిజన తెగలు. శారదగాండ్రు తెలంగాణలో. చిరుతల రామాయణం మెదక్ ఆదిలాబాద్ జిల్లా. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అనండి, వీటిని కూడా గుర్తుపెట్టుకోండి.
కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారు. వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్లు కేటాయింపు జరిగింది. మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల కింద 15,000 కోట్ల ఆర్థిక సాయం ఏపీకి అందిస్తున్నారు. కృష్ణానదిలోని భవానీ ద్వీపంలో బస చేసినటువంటి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ భారత నౌకాదళం నిర్మించిన ఐఎన్ఎస్ అరిగాత్ను తూర్పు నౌకాదళానికి స్థావరమైన విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించారు. ఈ అణు జలంతర్గామిని జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ అరిగాత్ ప్రత్యేకతలు: పొడవు 111.6 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు, లోతు 9.5 మీటర్లు. వేగం సముద్ర ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్ళు. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న జరుపుతారు. గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతారు. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న. 2024 సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు ప్రతిష్టాత్మక దిలీప్ ట్రోఫీ ఆటలకు వేదికగా నిలుస్తున్న జిల్లా అనంతపురం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదకు కారణమైన నది ఏది? బుడమేరు. బుడమేరు ఏ నదికి ఉపనది? కృష్ణానదికి ఉపనది. బుడమేరు ఏ కొండల్లో పుట్టింది? మైలవరం కొండల్లో. బుడమేరు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది? 160 కిలోమీటర్లు. విజయవాడ దుఃఖదాయని అని ఏ నదికి పేరు? బుడమేరు నదికి. ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. బుడమేరు నది వరదలను నివారించడానికి వెలగలేరు వద్ద రెగ్యులేటర్ను నిర్మించారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది? డాక్టర్ నార్ల తాతారావు తాపా విద్యుత్ కేంద్రం వద్ద. ప్రజా కవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కి ఎంపికైనటువంటి కవి ఎవరు? నలిమెల భాస్కర్. ఇటీవల సౌత్ ఇండియా రైల్వే ఆదాయంలో 2వ స్థానంలో నిలిచిన రైల్వే స్టేషన్ బెజవాడ. ఇది 500 కోట్ల ఆదాయాన్ని దాటి NS1 హోదా పొందింది. హిందీ దివాస్ సందర్భంగా సెప్టెంబర్ 14న రాజభాష కీర్తి అనే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు? వి శ్రీనివాస్. INS శాతవాహనలో కల్వరీ సబ్మరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ ప్రారంభించింది ఎవరు? అడ్మిరల్ రాజేష్ పెందార్కర్. దీనిని విశాఖపట్నంలో ప్రారంభించారు. దీనికి పెట్టిన పేరు వినేత్ర. IIFA ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024కి అందుకున్నటువంటి నటి సమంత. 13వ శతాబ్దపు తెలుగులోని కాకతీయుల కాలం నాటి శాసనాన్ని ఎక్కడ కనుగొన్నారు? యాదాద్రి భువనగిరిలో. ఇది గణపతి దేవుని కాలానికి చెందిందిగా గుర్తించారు. అత్యధిక విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో సాల్ట్ పాన్ ల్యాండ్ ఉన్నది? ఆంధ్రప్రదేశ్లో. 19వ దివ్య కళామేళా ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్నంలో. దీనిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. దీనిలో NDFDC పథకాల కింద 10 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు 40 లక్షల రాయితీతో రుణాలు అందించారు. దివ్య కళామేళాలో HPCL, GIL, IOCL వంటి CSR భాగస్వామ్యంతో దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలు అందించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో 24,000 డ్యాన్స్ స్టెప్స్తో గిన్నీస్ రికార్డు పొందినటువంటి నటుడు చిరంజీవి. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్స్తో ఆయన ఈ గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించారు. 2023-24లో వరి సాగుబడిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. పొగాకు సాగుబడిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నది. మలబార్ సైనిక విన్యాసం అక్టోబర్ 8న విశాఖపట్నంలో నిర్వహించారు. 2023 సంవత్సరానికి కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 5వ జాతీయ జల అవార్డుల్లో దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ఉత్తమ జిల్లాగా నిలిచింది విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు? విశాఖపట్నం. రాగి ఫలక శాసనాలు తమిళనాడులో బయటపడ్డాయి. ఇవి నంది నగరి లిపిలో ఉన్నాయి. ఇవి 1513లో కృష్ణదేవరాయల కాలంలో చెక్కబడినవిగా పురావస్తు శాఖ ధృవీకరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న గిరిజన వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయుటకు ఒప్పందం ఎవరితో చేసుకుంది? అక్షయ్ పాత్ర. ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 అమరావతిలో నిర్వహించారు. 21వ అఖిల భారత పశు గణన అక్టోబర్ 25న ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. ఇది ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ పశుగణనలో 1.5 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలు నమోదు చేస్తారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వర్షపాతం ఆధారంగా ఐదు జిల్లాలని కరువు జిల్లాలుగా ప్రకటించింది. వాటిలో 1 కర్నూలు, 2 చిత్తూరు, 3 అనంతపురం, 4 సత్యసాయి, 5 అన్నమయ్య. ఈ 5 జిల్లాలలో 54 కరువు మండలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. దీన్ని శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురంలో ప్రారంభించారు. దీనిలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తారు. ఎల్పిజి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ అందిస్తారు. సూర్యుని యొక్క కరోనాను అధ్యయనం చేయడానికి ప్రోబా 3 అబ్జర్వేషన్ మిషన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. యూరోపియన్ యూనియన్ అంతరిక్ష సంస్థ సహకారంతో పిఎస్ఎల్వి ఎక్సెల్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇటీవల గోదావరి నదిలో పెరిగే పులస చేపలకు పేటెంట్ రైటు తీసుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పివి కృష్ణ పేటెంట్ రైటు తీసుకున్నారు. దేశంలోని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్ని ప్రారంభించారు. పచ్చని కొండల సోయగాలు, ఆకాశ హార్మ్యాలు చూస్తూ గగన విహారం చేయవచ్చు. దీన్ని విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించవచ్చు. దీనిలో 14 మంది ప్రయాణించవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రతిష్టాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2024కి బొడ్డుపల్లి మారుతి ప్రసన్నకు ఇచ్చారు. ఈయన బాపట్లకు చెందిన మొక్కజొన్న శాస్త్రవేత్త. ₹1,00,000 నగదు ఈ అవార్డు కింద అందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 13,500 కోట్లు మంజూరు చేశారు. దీన్ని ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు అందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాన్ని పొందిన తెలుగు రచయిత పమిడిముక్కల చంద్రశేఖర ఆజాద్, గుంటూరు జిల్లా వాసి. 30 నవలలు, 100 లఘు కథలు ఈయన రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ సిఫార్సుల కొరకు ఎవరి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు? రాజీవ్ రంజన్ మిశ్రా. భారత నావికాదళం యొక్క నావల్ ఆర్నమెంట్ డిపో ఆయుధ కేంద్రం ఎన్ఏడి నిర్మాణానికి ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామం బాడంగి గ్రామం. ఇది విజయనగరం జిల్లాలో కలదు. బ్రిటిష్ కాలంలో రక్షణ అవసరాలకు బాడంగి గ్రామాన్ని మినీ విమానాశ్రయంగా వాడారు. దీన్ని పునర్నిర్మించాలని భారత నావికాదళం యోచిస్తోంది. ఇది భోగాపురం విమానాశ్రయానికి 70 కిలోమీటర్లు, జాతీయ రహదారికి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం 2024 సంవత్సరానికి ఎంపికైన ప్రముఖ రంగస్థల నటుడు మేఘనా రామలింగస్వామి. వికసిత భారత్ నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి ఎంపిక చేసిన నగరాలలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరం విశాఖపట్టణం. ప్రయోగాత్మకంగా 4 నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. వాటిలో ముంబై, సూరత్, వారణాసి మరియు 4వది విశాఖపట్నం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చారు. ఈ బిల్లును రాష్ట్ర శాసన మండలిలో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ను ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ హెల్త్ సెక్టార్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అండర్ రెస్పాన్స్ పథకం కింద విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. రసాయన జీవ సంబంధ రేడియోలాజికల్ అణు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు ఈ పరిశ్రమను కేంద్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లేసుకి భౌగోళిక గుర్తింపు లభించింది. అంటే జిఐ అన్నమాట, జాగ్రఫికల్ ఇండెక్స్ అనేది ఈ నరసాపురం లేసుకి వచ్చింది. ఇవి ఆగస్టు నుంచి నవంబర్ వరకు 4 నెలలు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇంపార్టెంట్ విషయాలు, సంఘటనలు, వార్తలు ఈ వీడియోలో మీకు అందించాను. అలాగే ఇంకా ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి మరొక వీడియోలో మీకు నేను 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, చక్కగా చదువుకోండి. ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మరి బాగా చదవండి. ఆల్ ద బెస్ట్ అండి. బాయ్ బాయ్.